దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీలకు అనంతపురం జిల్లా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ అమిత్ సిద్ధేశ్వర్ ఇటీవల అనంత క్రీడా గ్రామాన్ని సందర్శించారు. ఇక సౌకర్యాలను పరిశీలించిన తర్వాత పోటీల నిర్వహణకు పచ్చజెండా ఊపారు. పోటీల్లో భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మినహా మిగతా ఆటగాళ్లందరూ ఆడతారు. దక్షిణ భారతదేశానికి మొత్తం 5 పోటీలు కేటాయించగా అందులో అనంతపురానికి 4 పోటీలు నిర్వహించే అవకాశం దక్కడం విశేషం. వచ్చే నెల 5 నుంచి 22 వరకు పోటీలు జరగనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 2 టర్ఫ్ స్టేడియాలు అనంత క్రీడా గ్రామంలో ఉన్నాయి. ఇక ఇప్పటికే 17 రంజీ పోటీలు క్రీడా గ్రామంలో విజయవంతంగా జరిగాయి. సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు అనంతపూర్లో దులీప్ ట్రోఫీ మ్యాచెస్ జరుగుతున్నాయి. దులీప్ ట్రోఫీ మ్యాచెస్లో 4 టీములుగా డివైడ్ చేసి ఇండియాలో ఉన్న బెస్ట్ అంతర్జాతీయ క్రీడాకారులందరూ 41 మంది ఇంతవరకు రిప్రజెంట్ చేసిన క్రీడాకారులందరూ అనంతపూర్కి వస్తున్నారు. వారందరి కోసము ఇక్కడ అనంత క్రీడా గ్రామం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్ల కోసము ఆర్గనైజింగ్ కమిటీలుగా ఏర్పాటయ్యి అందరూ డివైడ్ అయ్యి రకరకాలుగా వర్క్ చేస్తున్నారు ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయడానికి. అలాగే ఈ టోర్నమెంటు మన అనంతపూర్కి 62 సంవత్సరాల తర్వాత ఒక మేజర్ టోర్నమెంట్. అంటే 1962లో ఒక ఇరానీ ట్రోఫీ మ్యాచ్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ 62 సంవత్సరాల తర్వాత దులీప్ ట్రోఫీ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఇది మనకెంతో గర్వకారణము. అందుకు మనం ముందుగా బీసీఐకి ధన్యవాదాలు, ఏసీఐకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అనంతపూర్లో చరిత్రలో తొలిసారిగా దులీప్ ట్రోఫీ జరగడం. సో ఇండియాలో ఉన్న ఏబిసిడి 4 టీముల నుంచి దాదాపు 60 మంది ప్లేయర్స్, దాదాపు దాంట్లో ఇండియాలో ఉన్న హైయెస్ట్ లైక్ ఏబిసి కాంట్రాక్ట్లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా డెఫినెట్గా అనంతపూర్ రావడం జరుగుతుంది. ఇది అనంతపూర్ హిస్టరీలోనే ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. అందులో అనంత క్రీడా గ్రామంలో ఉన్న అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్, అలాగే ఏసీఏ గ్రౌండ్లో 2 గ్రౌండ్స్లో కూడా 5 మ్యాచ్లు, దాదాపు ఒక్కొక్క మ్యాచ్ 4 రోజులు నిర్వహించడం జరుగుతుంది. అందుకు సంబంధించిన సివిల్ ఏర్పాట్లు కావచ్చు, అట్లాగే గ్రౌండ్ సంబంధించిన పిచ్ ఏర్పాట్లు కూడా అన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి. సో ఇందులో బెస్ట్ ప్లేయర్స్ ఇందాక అన్నట్లు ఏబీసీ కాంట్రాక్ట్ ప్లేయర్స్లో రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సో ఇట్లాంటి అంతర్జాతీయ క్రీడాకారులు అంతా కూడా అనంతపూర్కి వస్తున్నారు. ఇది ఒక స్పెక్టేటర్స్కు చాలా ఒక మంచి అవకాశం. మనం దగ్గర నుంచి వాళ్ళ గేమ్ అనేది చూడొచ్చు. సో అందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ కూడా పెట్టడం జరిగింది. అనంతపూర్లో చరిత్రలో తొలి